పర్లేదు, సినిమా బోరేం కొట్టదో, చూడొచ్చు. రొటీన్ స్టోరీ అయితే కాదు, కొత్తదే. మీరు కూడా చూడండి వెళ్ళి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. కను కను కనులకు ఆక్సిజన్ క్యూరివా, నా జత కాగలవా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ ప్రసన్న. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా. ఇక నుండి మన ఛానల్లో లాంగ్ వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అంటే షార్ట్స్ వీడియో కంటే మనకి షార్ట్స్ వీడియోలు పెడుతుంటే ఏమి లాభం లేదు, డొల్ల. అందుకని చెప్పేసి లాంగ్ వీడియోలు పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇంకా కంటెంట్ చిన్నదైనా పెద్దదైనా సరే లాంగ్ వీడియో పెడతాను. ఈ వీడియో ఏంటంటే రివ్యూ ఆఫ్ ద మూవీ డ్యూడ్. మనోడు హ్యాట్రిక్ కొట్టాడా లేదా ఈ వరుసగా 3 సినిమాలతో, ఈరోజు చూద్దాం. సినిమా అయితే మార్నింగ్ షో చూశాను. కాకపోతే వచ్చాక కొద్దిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ చేస్తున్నాను. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను ఈవినింగ్. ఏంది మామ సినిమా ఎలా తీసాడు? సినిమా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, అంటే అంత కంప్లీట్ అనిపించలేదు నాకు. ఎందుకు నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదంటే, సినిమాలోని హీరో అన్నీ మొత్తం లవ్ కానీ, ఫ్యామిలీ కానీ, మ్యారేజ్ కానీ అన్నీ సాక్రిఫైస్ చేస్తాడు. అంటే వాడి లైఫే సాక్రిఫైస్ చేస్తారన్నమాట వేరే వాళ్ళ కోసం. అందుకని నాకు అంత అనిపించలేదు. హీరో ఉన్నాడంటే సినిమాలో అన్నీ తనే చేయాలి. కొన్ని సీన్లు ఎలా ఉంటాయంటే, ఏంది మామ హీరోని ఇక్కడ ఇరుపాపం చేశారు అన్నట్టుగా సెకండ్ హాఫ్ మొత్తం అలాగే ఉంటుంది. ఏంటి మామ హీరోని ఎలా చేశారు అంతగా అన్నట్టు సెకండ్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది. సినిమా రొటీన్ స్టోరీ అయితే కాదు, కొంచెం కొత్త స్టోరీనే. చూడొచ్చు, బాగుంటుంది. పాటలు కూడా ఫస్ట్ సాంగ్ బాగుంటుంది. ఇంకా సినిమా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఆ మ్యూజిక్ ఉంది కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు కదా, దేవదాస్ సార్ నాకెందుకు మీరన్నీ ఇవన్నీ చేస్తున్నారు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది కదా. ఇంకా సినిమాలో కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ వరకు కూడా అదే మ్యూజిక్ ఉంటుంది. ఇంకా కామెడీ అంటే స్టార్టింగ్లో ఉంటుంది కామెడీ. ఇంకా తర్వాత సెకండ్ హాఫ్లో ఏం ఉండదు. మనోడు సెకండ్ హాఫ్ నుంచి మొత్తం ఏడమే, మనం ఈడియట్రా ఏడుస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది సినిమా. మిగతా సైడ్ క్యారెక్టర్ల సినిమా నడుస్తుంది. కానీ మనం హీరో ప్లేస్లో ఉండి ఆలోచించామనుకో, ఏంట్రా బాబు అంత హై ఉండదు, డిసప్పాయింట్గా ఫీల్ అవుతారు అనమాట. ఇంకా మనోడు ఈ 3 సార్లు హిట్ కొట్టాడా అంటే నాకేం పెద్దగా అనిపించలేదు ఈ సినిమా. అంటే డ్రాగన్ మీద పోల్చుకుంటే ఇందులోని అంత కామెడీ కానీ, అంత ఎమోషనల్ సీన్స్ కానీ ఏమీ అంత పెద్దగా ఏమీ లేవు. నేను ఇది మిత్రమండలి నిన్న చూశాను, ఈరోజు డ్యూడ్ చూశాను. మిత్రమండలి మీద పోల్చుకుంటే డ్యూడ్ 100కి 100 చాలా బెటర్. మరి రేపు ఎల్లుండో కేరాంప్ రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి ఆ సినిమా కూడా బాగుంటుందేమో. ఈ మిత్రమండలి అయితే మనం ట్రైలర్ చూసి ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాము, అక్కడ ఏం లేదు. రంగనాథన్ హీరోయిన్ ఇంకా యాక్టింగ్ అయితే బాగా చేశారు. సినిమా ప్లాట్ ఏంటంటే, సినిమాలోని ప్రదీప్ హీరో వాళ్ళ ఎక్స్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్ గురించే మొత్తం ఫుల్గా అన్నీ సాక్రిఫైస్ చేస్తాడు. అంటే ఒక అమ్మాయిని ఒకసారి లవ్ చేసిన తర్వాత ఇంకా అమ్మాయికి పెళ్ళైనా, వేరే వాడితో పెళ్ళైనా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఆ అమ్మాయి మీద లవ్ అలానే ఉంటుంది అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. ఇప్పుడు ఎవరు లవ్ చేస్తున్నాడు ఎక్స్లనే? ఎక్స్ అయినా సరే నీకు చాలా హెల్ప్ చేస్తాడు ఇంకా సినిమాలో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు. ఆ హీరోయిన్కి వేరేవాడు ఉంటాడు ఆల్రెడీ. స్టోరీ చెప్పేస్తున్నానేమో. హీరోయిన్కి వేరేవాడు ఉంటాడు, మనోడు వాళ్ళిద్దరిని కలుపుతుంటాడు అనమాట, ఎరుపప్పలాగా.
మనకి సీట్లో కూర్చున్న వాళ్ళకి ఏముంటుంది, ఈడు అసలు హీరోయేనా, ఈడెందుకు చేయట్లేదు, దానికి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. పర్లేదు, సినిమా బోరేం కొట్టదో, చూడొచ్చు. రొటీన్ స్టోరీ అయితే కాదు, కొత్తదే. మీరు కూడా చూడండి వెళ్ళి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సరే, ఇక నుండి మనం లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. షార్ట్ వీడియోస్ పని అవ్వట్లేదు. చెప్తాను మీకు, మన యూట్యూబ్ రూల్స్లో మనకి అనలిటిక్స్ ఉంటాయి కదా, అంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, మన ఛానల్లో గ్రోత్ అవుతుందా లేదా, అది ప్రూఫ్స్తో సహా మీకు స్క్రీన్ షాట్ తీసి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సరేనా? అంతవరకు సెలవు.